ఏపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టేది ఎవరు? విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఏ పార్టీకి అవకాశం ఇస్తారు? టీడీపీ తీసుకుంటుందా లేక జనసేనకు ఛాన్స్ ఇస్తారా? బీజేపీ ఆ స్థానాన్ని కోరుకుంటుందా? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ ఛాన్స్ ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. గతంలో 3 వైసీపీ రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో సమీకరణలు మారడంతో నాగబాబుకు ఛాన్స్ దక్కకుండా పోయింది. అయితే నాగబాబును సంతృప్తి పరచాలన్న కోణంలో చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇటువంటి తరుణంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే విమర్శలు వస్తాయని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే నాగబాబు సేవలను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం కూటమి పాలన గడుస్తున్న తరుణంలో టీడీపీ జనసేన మధ్య ఎక్కడికక్కడే గ్యాప్ పెరుగుతోంది. చిన్న చిన్న విభేదాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కూటమి పార్టీల మధ్య స్నేహం చెడిపోతే అంతిమంగా వైసీపీకి అది లాభిస్తుంది. అందుకే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారు. కూటమి సమన్వయ బాధ్యతలను మెగా బ్రదర్ నాగబాబుకు అప్పగించాలని భావిస్తున్నారు. చేతిలో మంత్రి పదవి ఉంటే నాగబాబు క్రియాశీలకంగా వ్యవహరించలేరని అంచనాకొచ్చారు. అందుకే నాగబాబుకు సమన్వయ బాధ్యతలతో పాటు రాజ్యసభ పదవి అప్పగించడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు నేతలు ఒకలా మాట్లాడుకుంటే కేంద్ర పెద్దలు మరోలా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ పదవిని మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వాలని కేంద్ర పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ భావిస్తోంది. నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అతి కష్టం మీద బయటపడింది. మరోసారి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలన్నది అగ్రనేతల ప్లాన్. అందులో భాగంగా చరిష్మా కలిగిన మెగాస్టార్ చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి నేతలు కాల్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసి 18 స్థానాలకు పరిమితమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. కేంద్రంలో రాజ్యసభ పదవి అందుకోవడంతో పాటు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు చిరంజీవి. అయితే తన పదవీ కాలం ముగియడం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో చిరంజీవి క్రమేపీ సైడ్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం చిరంజీవి తమ పార్టీ వారిని చెప్పుకొస్తూ వచ్చారు. కానీ చిరంజీవి మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీతో స్నేహపూర్వకంగా కొనసాగుతున్నారు. అందుకే చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును చిరంజీవితో భర్తీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ సీటు నాగబాబుకు కేటాయించేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు. డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయం కూడా అదే. కానీ చిరంజీవిని పంపాలన్న ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉంది. అందుకు చిరంజీవి అంగీకరించలేనట్లు తెలుస్తోంది. ఇలా మెగాస్టార్ కుటుంబంలోనే రాజ్యసభ దోబూచులాడడం గమనార్హం. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం ఉంటుందో, ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి.